నమస్తే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మనందరి జీవితాల్లో అత్యంత ముఖ్యమైన కానీ పదే పదే చేజారిపోయే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆనందం లేదా సంతోషం. ఈ అన్వేషణలో మన మూల సమాచారం ఆధారంగా శాశ్వత ఆనందానికి అంతర్గత దిక్సూచి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ను డీకోడ్ చేద్దాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా అనిపించిందా అసలు మన ఆనందం ఎందుకు స్థిరంగా ఉండదు? మనందరి జీవితాల్లో కొన్ని క్షణాలుంటాయి. అప్పుడు అబ్బా, జీవితం ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఒక మంచి ట్రిప్కి వెళ్ళినప్పుడో లేదా అనుకోకుండా ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడో ఈ ఫీలింగ్ లైఫ్ టైం ఉండిపోతే ఎంత బావుంటుంది అని మనం అనుకుంటాం కదా. కానీ దురదృష్టవశాత్తు అది ఎక్కువ కాలం ఉండదు. కొద్ది రోజులు తిరిగేసరికే మళ్ళీ ఆ పాత ఖాళీతనం, అదే టెన్షన్, అదే అసంతృప్తి మనల్ని కమ్మేస్తాయి. ఇంత గొప్ప సంతోషాన్ని అనుభవించాం కదా, మరి అదెందుకు శాశ్వతంగా ఉండిపోదు? నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఒక పెద్ద భ్రమలో బతుకుతుంటారు. ఎప్పుడూ అనుకునే మాట, ఆ ప్రమోషనొస్తే చాలు, నా లైఫ్ సెట్. ఒక సొంత ఇల్లు కొంటే ఇక సంతోషమే సంతోషం. ఇలా ఒక మైలురాయిని చేరుకుంటే మన జీవితం శాశ్వతంగా ఆనందమయమైపోతుందని గట్టిగా నమ్ముతాం. కాని రియాలిటీ ఏంటంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఒక వారం రోజులు సంబరాలు చేసుకుంటాం. ఆ తర్వాత ఆ మ్యాజిక్ మెల్లగా మాయమైపోతుంది. మళ్ళీ అదే శూన్యం. ఏది సాధించినా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకపోవడమనేది ఒక సైకిల్లాగా మారిపోయింది కదా. ఇంతకీ దీనికి అసలు కారణమేంటి? పదే పదే ఆనందం మన చేతిలోంచి ఎందుకు జారిపోతోంది? ఈ చిక్కుముడి విప్పాలంటే మనం ఒక బేసిక్ విషయాన్ని గమనించాలి. అదేంటంటే, అసలు మన సంతోషాన్ని మనం ఎక్కడ లంగరవేస్తున్నాం? ఏ పునాది మీద మన ఆనందాన్ని నిర్మిస్తున్నాం? ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, ఈ సైకిల్ ఎందుకు రిపీట్ అవుతోందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడే మన మూల సమాచారం ఒక ఇంట్రెస్టింగ్ వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది. మనం మన సంతోషాన్ని పూర్తిగా బయట విషయాల మీద, అంటే డబ్బు, మనుషులు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడుతున్నాం. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఈ బాహ్య వనరులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? అస్సలుండవు. ఆర్థిక పరిస్థితులు మారుతాయి, మనుషుల ప్రవర్తన మారుతుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోయేవి అయినప్పుడు వాటిమీద ఆధారపడిన మన ఆనందం మాత్రం స్థిరంగా ఎలా ఉంటుంది చెప్పండి? పునాదే కదులుతున్నప్పుడు పైన కట్టిన ఇల్లు స్థిరంగా ఎలా ఉంటుంది? అంతేకాదండోయ్, ఇక్కడ మన మెదడాడే ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ కూడా ఉంది. మన మనసు ఎప్పుడూ ఇంకా కావాలి అంటుంది. ఇదొక నెవర్ ఎండింగ్ ట్రాప్. ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక లేటెస్ట్ స్మార్ట్ఫోన్ కొంటాం. కొన్న కొత్తలో అబ్బా భలే ఉందే అనిపిస్తుంది. కాని ఒక 6 నెలలు తిరిగేసరికి ఏమవుతుంది? మార్కెట్లో కొత్త మోడల్ రాగానే మనసు దానిమీదికెళ్ళిపోతుంది. ఒక కోరిక తీరగానే బ్రెయిన్ వెంటనే మరో కొత్త కోరికను పుట్టిస్తుంది. ఇది దొరికితే చాలు అని మొదలైన ప్రయాణం తీరాది దొరికాక ఇంకోటుంటే బావుండు అనే పరుగు పందెంగా మారిపోతుంది. ఈ ఇంకా కావాలి అనే దాహం వల్ల జరిగే అతిపెద్ద నష్టమేంటో తెలుసా? మనకు ఇప్పటికీ ఉన్నదాన్ని మనం ఏమాత్రం ఆస్వాదించలేకపోవడం. ఎప్పుడూ లేనిదానికోసం, భవిష్యత్తు కోసం వెతకడం వల్ల ప్రస్తుతం మన ముందున్న అందమైన క్షణాలను, అద్భుతమైన సంబంధాలను మనం చాలా తేలికగా తీసుకుంటాం. అంటే మన చేతిలో ఉన్న బంగారాన్ని వదిలేసి ఎక్కడో ఉన్న వజ్రం కోసం వెతికినట్లుగా ఉంటుంది మన పరిస్థితి. ఇది నిజంగా ఎంత విచారకరమైన విషయమో కదా. సరే, మరి బాహ్య విజయాలు, ఈ అంతులేని కోరికల పరుగు మనల్ని ఎప్పటికీ ఖాళీగానే ఉంచితే అసలు నిజమైన సంతోషం ఎక్కడ్నించొస్తుంది? ఎప్పుడూ మాయమైపోని ఒక స్థిరమైన, నిజమైన ఆనందాన్ని మనం ఎలా కనుక్కోగలం? ఈ విశ్లేషణలో ఇదొక కీలకమైన మలుపు. బయట ప్రపంచం మనకు ఆ ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా వేరే దారి చూసుకోవాలి కదా. దానికి సమాధానంగా మన సోర్స్ మెటీరియల్ ఒక అద్భుతమైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బాహ్య ఆధారాల నుంచి విడివడి అంతర్గత ఆనందం వైపు ప్రయాణించడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఉందిక్కడ. మొదటిది వర్తమానంలో జీవించడం. అంటే జరిగిపోయిన గతం గురించి బాధపడకుండా, రాని భవిష్యత్తు గురించి భయపడకుండా ఖచ్చితంగా ఈ క్షణాన్ని అనుభవించడం. రెండవది కృతజ్ఞత. లేని వాటి గురించి కంప్లైంట్ చేయడం మానేసి ప్రస్తుతం మనకున్న చిన్న చిన్న వసతులు, బంధాల పట్ల నిజంగా కృతజ్ఞతతో ఉండటం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఈ 3 అడుగులు కలిపితే మనలో శాశ్వత ఆనందానికి ఒక బలమైన కోట తయారవుతుంది.
ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. సంతోషమనేది బయట దొరికేది కాదు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలో కలిగేది. మన మొత్తం విశ్లేషణకు అసలైన సారాంశమిదే. ఆనందమనేది డబ్బు పెట్టి సూపర్ మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు కదా. మనసు అలజడిగా కోరికలతో పరిగెడుతున్నప్పుడు సంతోషం ఎక్కడా నిలవదు. కాని ఎప్పుడైతే మన మనసు ఒక నిశ్చలమైన కొలనులా ప్రశాంతంగా మారుతుందో అప్పుడు ఆనందం దానంతట అదే సహజంగా ఉద్భవిస్తుంది. ప్రశాంతతే సంతోషానికి అసలైన జన్మస్థానమన్నమాట. ఇది ఎంత అందమైన విషయమో కదా. ఎప్పుడైతే మనం ఆ లోపలి ప్రశాంతతను సాధిస్తామో మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. అప్పటిదాకా మనం అస్సలు పట్టించుకోని చిన్న చిన్న విషయాల్లో కూడా లోతైన ఆనందాన్ని వెతుక్కోవటం స్టార్ట్ చేస్తాం. ఉదయం పూట ప్రశాంతంగా తాగే ఒక కప్పు కాఫీ సువాసన కావచ్చు, చల్లని గాలి స్పర్శ కావచ్చు, లేదా ఆత్మీయులతో పంచుకునే ఒక చిన్న చిరునవ్వు కావచ్చు. ఇవన్నీ వర్ణించలేని సంతోషాన్నిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితంలోని ఈ చిన్న చిన్న అద్భుతాలను మనం స్పష్టంగా ఆస్వాదించగలం. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. సంతోషం కోసం బయట ప్రపంచంలో వెతకడం ఆపేసి మన లోపల వెతకడం మొదలు పెడితే మనకు నిజమైన ఆనందాన్నిచ్చే ఆ చిన్న చిన్న విషయాలు ఏమైయుంటాయి? బహుశా మనందరం పరిగెత్తడం ఆపి కాస్త లోపలికి ప్రయాణించాల్సిన సమయం వచ్చిందేమో కదా. శాశ్వత ఆనందానికి దిక్సూచి మరెక్కడో లేదు, అది మనలోనే ఉంది. నిజమైన ఆనందమనేది ఎక్కడో చేరుకోవాల్సిన గమ్యం కాదు, అది మన ప్రశాంతమైన ప్రయాణపు అనుభూతి. ఈ ఆలోచనతో ఈనాటి మన ఈ అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం.